రైతు సోదరులందరికీ నమస్కారం. రాష్ట్రంలో కేబినెట్ భేటీ జరిగిన తర్వాతనే రైతు భరోసా కేబినెట్ భేటీలో రైతు భరోసా పథకాలపై ఈ యొక్క విషయం గమనించగలరన్నమాట. మేడారంలో జరగనున్న కేబినెట్ భేటీ చరిత్రలో తెలంగాణలో మొదటిసారిగా మేడార జాతరలో నిర్వహిస్తున్న కేబినెట్ భేటీలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి సమావేశాలు అనేవి ఈ నెల 18న అంటే సంక్రాంతికి ముందే అనేది రైతు భరోసా డబ్బులని ప్రభుత్వం చెప్పిందన్నమాట. ప్రభుత్వం ఏమో ఈ నెల 18 నుంచి వెళ్ళేమో ఈ యొక్క కేబినెట్ తర్వాత నిర్వహించిన తర్వాతనే రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తామని అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ లీక్ చేసినట్లయితే తెలుస్తుంది. సంక్రాంతికి ముందే రైతు భరోసా డబ్బులు అంటే ఈ 13వ తారీఖు అంటే నేడే 13వ తారీఖు అన్నమాట. ఈ 13వ తారీఖు రోజు నుంచి వెళ్ళే డబ్బులు అనేవి అయితే పడాల్సిన ఒక రైతుల అకౌంట్లో 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు జమ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ నెల 18న ఈ కేబినెట్ భేటీలో చూసుకున్నట్లయితే ఎన్నికల డెడికేట్ నివేదికల ప్రకారం ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే ప్రక్రియకు సంబంధించి కూడా ఈ నెల 18న నిర్వహిస్తున్నట్లు తెలుస్తుందన్నమాట. ఈ మున్సిపల్ ఎన్నికలు అన్నమాట రాష్ట్రంలో నిర్వహించనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు డిఎస్పీలు వీళ్ళందరూ కూడా చూసుకున్నట్లయితే ముఖ్య అధినేతలు రైతు భరోసా డబ్బులకు సంబంధించి కేబినెట్ మేడారంలో జరగబోతున్నట్లు సమాచారం. మేడారంలో నిర్వహిస్తున్నట్లు సమాచారం అయితే వచ్చినాయి అన్నమాట. సో రైతు భరోసా డబ్బులకు సంబంధించి రైతు సోదరులందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి తోటి రైతులందరికీ కూడా షేర్ చేయగలరన్నమాట. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటి వరకు ఈ యొక్క పథకానికి సంబంధించి సంక్రాంతికి విడుదల చేస్తామనేది చెప్పిర్రన్నమాట. ఒక గమ్మత్తు ముచ్చట ఏంటంటే సంక్రాంతికి ముందే చెప్పిర్రన్నమాట. కానీ సంక్రాంతికి ముందే అంటే ఈరోజు నిన్న నుంచి డబ్బులు అనేవి రైతుల అకౌంట్లో పడాల్సిన ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా అర్హులైన ప్రతి ఒక్క రైతుల అకౌంట్లో జమ చేయాల్సిన ప్రక్రియకు సంబంధించి కూడా ప్రారంభించాల్సిన అంశం అన్నమాట. కానీ ఇప్పటి వరకు కూడా మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి ప్రారంభించలేదు అనేది తీవ్ర విషాదం అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు. రైతు సోదరులు చాలా వరకు అయితే ఆందోళన చెందడం అయితే జరుగుతుంది. తేదీలు ప్రకటించలేదు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే. మరలా ఈ యొక్క లీక్ అయితే రావడమే జరిగింది బయటికి. మేడారంలో ఈ మన కేబినెట్ జరిగిన తర్వాతనే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నివేదిక ప్రకారం కేబినెట్ అనేది జరుగుతున్నట్లు సమాచారం. ఈ కేబినెట్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కానివ్వచ్చు, ఎలక్షన్ కోడ్ అమల్లోకి ముఖ్యంగా రైతు భరోసా విషయంలోనే ఈ మేడారంలో కేబినెట్ జరుగుతున్నట్లు సమాచారం అయితే వచ్చిందన్నమాట. మరి హైదరాబాద్లో ఎప్పుడైనా కానీ కేబినెట్లో జరగాల్సిన ఈ కేబినెట్ అన్నమాట. కేబినెట్ అంశాలు కూడా మనం చూసుకున్నట్లయితే ఈ నెల 18న ఆ రోజే లీక్ చేయడమే జరుగుతుంది. మళ్ళీ రైతు భరోసా డబ్బులు కూడా మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారనేది అయితే ఆ రోజు తెలియడమే జరుగుతుందన్నమాట. సో రైతులు యొక్క విషయాన్ని గమనించి మీ తోటి రైతులందరికీ కూడా షేర్ చేయగలరన్నమాట. మన యొక్క ఛానల్ని కొత్త చూస్తున్నారు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను చెప్పాను ఈ రోజే తెలియజేస్తాను రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఈ రోజే మనకు ఖచ్చితంగా ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ కూడా లీక్ చేయడమే జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన తేదీ కూడా నేటి నుంచే డబ్బులు అనేవి అయితే పడతాయి అనేది చెప్పిందన్నమాట. అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసింది. ఈ మనకు చూసుకున్నట్లయితే ఈ నెల 18న ఈ మన ఎవరు చెప్పిన చూసిర్రా అదే ఆ కేబినెట్ అయిపోయిన తర్వాత రైతు భరోసా మీ డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడడం అయితే జరుగుతుంది. ప్రభుత్వం నేను చెప్పిన విధంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు అనేవి ప్రభుత్వం చెప్పిన విధంగానే పడతాయి అన్నమాట. ఇంకేం ముచ్చటిగా గిదే అన్నమాట. ఇంకేం లేదు డొల్లా. ఇప్పుడు పడే డబ్బులు రైతు భరోసా సంక్రాంతికి ముందే అన్నారు కానీ సంక్రాంతి తర్వాత అనేది వేసుకోవాలి. ఇట్లా అన్నమాట. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. రైతులకు విజ్ఞప్తి, మన ఛానల్ని కొత్త చూస్తున్న ప్రతి ఒక్కరి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డబ్బులకు సంబంధించి పడిన వెంటనే మీ అందరికీ కూడా ముందుగా తెలియజేస్తాను అన్నమాట. ఖచ్చితంగా తెలియజేస్తాను. మీ డబ్బులు అనేవి అయితే ఎక్కడ ఏ జిల్లాలో ఎంత శాతం విడుదల చేసే అంశాలకు సంబంధించి మనం ఎల్లప్పుడూ తెలియజేస్తామన్నమాట. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.